లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి చెక్కులను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తూర్పు నాయుడుపాలెంలోని తన నివాసంలో లబ్ధిదారులకు అందజేశారు. సొసైటీ కదా అవును వేసారు చేపలు వేసారు వాళ్ళు చెప్పుతే తేడా మ్యారినేట్ అయితే మమ్మీ పడి ఆధార్ కార్డులు ఏముంది మ్యారినేట్ తీసుకుంటాం స్టాప్ చేస్తాము బెటర్. ఓకే సార్ కొంచెం వెనక్కి సరే ఓకే సార్ ఇక్కడ చూడండి ఓకే సార్ ఓకే సార్ 3,000 ఇచ్చారమ్మా చదవాలి. ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ సన్నపైన శాసనమా ఓకే సార్ వరుణ్ పేరా నా పేరు మార్చలేమనుకున్నాను నేను. ఈరోజు పుండేపి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు 55 లక్షలు ఇప్పటివరకు మా నియోజకవర్గంలో సుమారుగా 1245 మందికి 9,70,00,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ఇది చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడు ఇంత పెద్ద మొత్తంలో మనం వైద్య ఖర్చు పెట్టిన దానికి తిరిగి ఇచ్చినటువంటి చరిత్ర లేదు. ఇది ముఖ్యమంత్రి గారి యొక్క దార్శనికతకు నిదర్శనం. ఎందుకంటే వైద్యం కోసం పేదల అప్పుల పాలు బాగూడదనే లక్ష్యంతో వారు చేస్తున్నారు. తొందరలోనే 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వం ప్రతి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ చేయబోతా ఉంది. దీని ద్వారా వైద్యం కోసం ఎవరు కూడా ఖర్చు పెట్టకూడదనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. సంజీవని పథకం ద్వారా ప్రతి ఒక్కళ్ళకు రికార్డ్స్ కూడా ట్రాక్ చేసి వారికి ఏ డాక్టర్ పోవాలి, ఎంత చేయాలి, మరి ఏ మేరకు వైద్య ఖర్చులు అవసరం అనేది కూడా నిర్ధారణ చేసే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు. మా ప్రభుత్వం వైద్య రంగంలో ప్రజల వైద్య ఆరోగ్యం కోసం పెద్దపీట వేస్తున్నా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ డైరెక్టర్గా పివి శివరెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా గిద్దలూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా గిద్దలూరు నియోజకవర్గం పట్టణ అధ్యక్షులు ఆబిశెట్టి ఉదయ్ శంకర్ ఆయన ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు ఆబిశెట్టి ఉదయ్ శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి జేవి నారాయణ, శ్రీనివాసరెడ్డి, రమేష్ రెడ్డి, కాదరవల్లి, బాదుల్లా తదితరులు బాగున్నారు. అన్న శంకర్ ముందుకు రాన్న కొంచెం. భారతీయ జనతా పార్టీ గిద్దలూరు నియోజకవర్గ కార్యకర్తలకు, నాయకులకు
నమస్కారం. అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. సోదరులారా, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, భారతదేశంలో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఒకప్పుడు 2 ఎంపీలతోటి స్టార్ట్ అయ్యి ఈరోజు దాదాపుగా 300 ఎంపీలతోటి భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈనాడు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఆనాడు 14వ స్థానంలో ఉంది, ఈరోజు దాదాపు 3వ స్థానానికి కూడా మనం ఎదిగామంటే ఆ గొప్పతనం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో జరిగిందని చెప్పుకోవచ్చు. అలాగే మీ అందరూ తెలిసిన విషయమే, మన కరోనా కష్టకాలంలో ఎంతోమంది ఈ దేశం అతి పెద్ద దేశం, ఎంతోమంది దెబ్బతింటారు అనే ఆలోచన ప్రపంచ దేశాల్లో మన దేశం వైపు చూస్తున్న తరుణంలో మన దేశాన్ని మనం రక్షించుకొని, అలాగే ప్రపంచ దేశాలకు కూడా వ్యాక్సిన్ రూపంలో ప్రపంచ దేశాలను కూడా రక్షించినటువంటి మహోన్నతమైన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అలాగే ఆ రోజు నుంచి ఈ రోజుకి రాబోయే 5 సంవత్సరాలు కూడా బియ్యం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద బియ్యం సబ్సిడీ ఇస్తున్న తరుణం మీకు తెలిసినటువంటి విషయమే. అలాగే వీధి లైట్లు తీసుకో, సీసీ రోడ్లు కానీ, రైతుకి 6,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం కానీ, ఎరువుల సబ్సిడీ కానీ, ఇలా చూస్తా పోతే నేషనల్ హైవేస్ కానీ, రైల్వేస్ కానీ ఇలా చూస్తా పోతే ఈ భారతదేశంలో ఎంతో ముందడుగు వేస్తున్న తరుణము ఉంది నరేంద్ర మోడీ గారి సారథ్యంలో. అలాగే దాంట్లో భాగంగానే ఈరోజు ఆత్మనిర్భర్ భారత్ కింద ఈ గిద్దలూరు నియోజకవర్గం ఎర్రగొండపాలెం అయిపోయింది, నెక్స్ట్ గిద్దలూరు నియోజకవర్గం రావడం జరిగింది. ఆత్మనిర్భర్ భారత్ ముఖ్య ఉద్దేశం మన స్వదేశీ వస్తువుల్ని మనం ఎక్కువగా వాడుకుందాం, విదేశీ వస్తువుల్ని మనం బహిష్కరిద్దాం అనే నినాదంతో ఈరోజు గిద్దలూరు నియోజకవర్గం అని రావడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. స్టేట్ లేబర్ బోర్డ్ స్టేట్ డైరెక్టర్ ఇవ్వడం మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ముగించుకొని గిద్దలూరుకు రావడం జరిగింది. ఈరోజు మాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారిగా లేబర్ వెల్ఫేర్ స్టేట్ బోర్డ్ డైరెక్టర్ శివాడానికి రావడం మాకు గిద్దలూరు పట్టణాభివృద్ధి చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ఈరోజు పార్టీ 2 సంవత్సరాల నుంచి జిల్లా అధ్యక్షుడు విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాస్వామి అన్నారు. కొణిజేడులోని జిల్లా పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, విద్యాశాఖ అధికారులు తదితరులు బాగున్నారు. సెప్టెంబర్లో 1 రోజు ఎక్కడేసాం, అక్టోబర్లో 4 రోజులు ఎక్కడేసాం, నవంబర్లో 24 రోజులు ఎక్కడేసాం. ఏ నెలలో కూడా ఒక ఇంప్రూవ్మెంట్ పెరగాలి ఇంకా, అంతే కదా. డౌన్లోడ్ చేసుకోవాలి.
వెరీ నైస్. శ్రీ చల్లా మురళి గారు నిరంతరం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఈ మా తెలుగు తల్లి అలా వీరంజనేయ స్వామి వారి గారికి అలాగే ఆంజనేయులైనటువంటి శ్రీ డోలా ఆంజనేయ స్వామి ఓకే సార్. ఇక్కడ ఉంటారు సార్ అమ్మా, ఇక్కడ ఎంత టంగుటూరు మండలం విద్యాశాఖ అధికారి పలుకుతారు. పిడి సోషల్ వెల్ఫేర్ వారిని వేదిక శ్రీ చల్లా బ్రహ్మయ్య గారిని వేదిక పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మన పాఠశాల మ్యాథ్స్ సార్ కె శ్రీనిబాబు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊరిలో కూడా పాఠశాల లేని ఊర్లు చాలా తక్కువ. ప్రతి ఊరిలో కూడా ఆ స్కూల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు, పిల్లలు, టీచర్లు అందరూ ఒకచోట సమావేశమై ఆ సమావేశంలో ఆ ఊరిలో వారి పిల్లల యొక్క పురోగతి, వాళ్ళ యొక్క భవిష్యత్తు, వాళ్ళు గొప్ప స్థితికి రావడం కోసం ఏం చేయాలి అనేటువంటిది చర్చించుకోవడం కోసం మన విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ PTMని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా పోయిన సంవత్సరం ఏర్పాటు చేశారు డిసెంబర్ నెలలో. ఆ రోజు మీటింగ్ వల్ల మనం గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ సృష్టించాం. మొదటి సెషన్ అంటే పొద్దున్న 9:30 నుంచి 11 వరకు కూడా మనకి పేరెంట్స్తో టీచర్స్ ఇంటరాక్షన్ జరుగుతుంది. సో అందులో కూడా మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుచేతనంటే అసలు యాక్చువల్గా స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్ ఎట్లా ఉంది అని తల్లిదండ్రులు తెలియడానికి, తర్వాత ఇంటి దగ్గర స్టూడెంట్ ఎట్లాగా చదువుతుందా లేదా అని తల్లిదండ్రుల ఫీడ్బ్యాక్ టీచర్స్ తెలియడానికి, తర్వాత ఏమైనటువంటి ఆ స్టూడెంట్కి ఉన్నటువంటి ఆలోచనలు, తర్వాత ఏ సబ్జెక్ట్లో తను బాగా రాణిస్తుంది, ఏ సబ్జెక్ట్స్లో కొంత వెనుకబడి ఉంది అనే విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడం. సో కొంత సమయం తల్లిదండ్రులు కూడా ఇంటి దగ్గర పిల్లల్ని చదివించడానికి, అదేవిధంగా అసలు యాక్చువల్గా మన గవర్నమెంట్ స్కూల్స్లో ఏ ఫెసిలిటీస్, ఏ సౌకర్యాలు కల్పిస్తున్నారనేది తల్లిదండ్రులు కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మనందరం ఇప్పుడు చూసాము గవర్నమెంట్ స్కూల్స్లో, అంటే ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ వేరు, ఇప్పుడు వేరు. ఆర్డీఓ గారు చెప్పారు ఇంతకుముందు, తను చదువుకున్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, మేము చదువుకున్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి అంటే టాప్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో మీరు ఇప్పుడు చూసినటువంటి బుక్స్ అయితేనేమి, లేదంటే వాళ్ళకి ఇచ్చినటువంటి కిట్స్ అయితేనేమి, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి యూనిఫామ్స్ అయితేనేమి, తర్వాత స్కూల్లోనే వాళ్ళకి ఉన్నటువంటి ఫ్లాట్ ప్యానల్స్ అన్నీ కూడా మనం చూసాం. సో ఎందుకు అది ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ మనకి క్లాస్ రూమ్లో ఇచ్చారు అని అంటే కనుక, ఇప్పుడు ఏదైనా ఒక పర్సన్కి ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు ఇట్ మే టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు టేక్ ఇన్ టు ద బ్రెయిన్, అంటే మైండ్లోకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. సో నేను ఇంత చెప్పినప్పటికీ కొన్నిసార్లు మనం అటు డైరెక్షన్ ఉంటుంది, ఇటు డైరెక్షన్ ఉంటుంది, ఇట్లా ఉంటుంది. వేరేజ్ మనం అది ఒక దృశ్యాన్ని కనుక చూస్తే దాన్ని ఎప్పటికైనా సరే మనకి అది మైండ్లో ఉంటుంది. ఒంగోలు స్థానిక నీలంపురంలో శ్రీ 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 అంకమ్మ పోలేరమ్మ నాగర్పమ్మ పోతురాజు స్వామి 10వ వార్షికోత్సవం సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమాన్ని దేవరపల్లి రావుని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు, నగరపార్టీ అధ్యక్షుడు కటారి శంకర్, ఆలయ ధర్మకర్త మైలా రవి, ఏలూరు సీను, మొత్తన పోతురాజు, ఏలూరు కళ్యాణ్ చక్రవర్తి, దేవరపల్లి రాజేష్, దేవరపల్లి సాయి,
స్వర్ణ సుధాకర్, నీలం కోటేశ్వరరావు, స్వర్ణ బుల్లెబ్బాయి, హేమలత, అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఎవరు కందిపప్పు ఒకళ్ళ దగ్గరికి వెళ్తే కొబ్బరికాయ సరి ఏమైంది అమ్మా వాటి గేండ్ల మీద కొట్టాలి, ఇటు మీద గనుపు మీద. సరే వచ్చాడు ఒక ఆయన అది చెప్తున్నారు కట్టండి అన్నాడు. నువ్వు చెప్పేమ్మా, నేను చెప్పను, తర్వాత చెప్పు. నీ వాయిస్ కూడా వచ్చి చెప్పు. రమ్మ తల్లి నాగారపల్లి పోతురాజ స్వాముల గుడి గత చరిత్ర 300 సంవత్సరాల క్రితం కలిగిన చరిత్ర కలిగిన ఈ గుడికి మేము గత 10 సంవత్సరాలుగా కట్టుకొని 10 సంవత్సరం ఫస్ట్ ఇయర్ ఒక 5,000 మందికి భోజనాలు పెట్టాము. ఆ నుంచి కంటిన్యూ కాకుండా 1000 మందికి భోజనాలు పెట్టుకుంటూ స్టార్టింగ్ ఇలాగే జరుగుతుంది కార్యక్రమం. దిగ్విజయంగా దేవతలు మాకు దీవిస్తున్నారు. అందువల్ల ఈ కార్యక్రమం అమ్మాని చేసుకున్నాం. ఈసారి మా చుండూరు ఎవరిని వచ్చాడు, ఆయనకి మంచి జరగాలని, కాబోయే ఎమ్మెల్యే అవ్వాలని కూడా దేవత పోలేరు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటా. ఎప్పుడో పురాతన కాలంలో 300 సంవత్సరాల క్రితం గ్రామ దేవతగా ఇక్కడ ఒంగోలు నలుమూల 4 గుళ్ళు కట్టుకున్నప్పుడు ఇక్కడ కూడా ఒకటి కట్టడం అయింది. కొన్ని అనివార్య కారణం వల్ల గుడి భూస్థాపితం అయిపోయింది. గత 10 సంవత్సరాల క్రితం గ్రామ కమిటీ మొత్తం కమిటీ చేసుకొని ఆలయాన్ని లేపాలని చెప్పి నిర్ణయించి చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి ఆలయాన్ని పైకి లేపుకున్నాము. మాకు ధర్మకర్తగా మైలా రవి గారు, పెద్దలు నీలం కోటేశ్వరరావు గారు, స్వర్ణ సుధాకర్ రావు గారు లాంటి పెద్దలు చాలామంది 10 సంవత్సరాలుగా మాకు సహకారం అందిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే ఫస్ట్ సంవత్సరం 5,000 నుంచి 6,000 మంది దాకా భోజనాలు పెట్టడం జరిగింది. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం చేస్తూనే ఉన్నాము. మాకు ఆ అమ్మవారి కృప మా మీద ఉంది. అలాగే దీనికి దేవరపల్లి రమణయ్య తన బుధస్కంధాల మీద వేసుకొని దీన్ని కొనసాగిస్తున్నాడు. అలాగే
వేలూరి శ్రీనివాసరావు, ప్రసాదు, కళ్యాణు, ముత్తర సీను, నేను, మేమందరం ఇలాగే ప్రతి సంవత్సరం అమ్మవారి దయ వల్ల మాకు ఓపికన్నంత వరకు, మాకు పెద్దలు సహకరించినంత కాలం ఇలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని, ఆ అమ్మవారి కృప మా అందరి మీద ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. బెంగళూరు ఇక్కడ గ్రామ దేవతలైన పోలేరమ్మ, నాగారమ్మ, అంకమ్మ మరియు పోతురాజుల గుడి నీలంపాలెంలో బెంగళూరు వాస్తవ్యులు మైలారవి ఆధ్వర్యంలో నిర్మించారు దశాబ్ద కాలం క్రితం. అక్కడ నుండి కూడా నీలంపాలెం వాసులైన మా పార్టీ నాయకులు రమణ, అదేవిధంగా వేలూరు సీను, ముత్తన పోతురాజు వీళ్ళు ప్రతి సంవత్సరం అమ్మవారికి పూజలు చేస్తూ గుడి ప్రతిష్ఠ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా వేలాదిగా అన్నదానం చేస్తున్నందుకు వారిని అభినందిస్తూ, ఈ అమ్మవార్లు పోతురాజు గారు ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఆశీర్వదించాలని, నిర్వాహకుల్ని మంచి జరిగేటట్టుగా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాం. పాన్ ఇండియా జ్యువెలర్స్ షోను ఒంగోలు ఎమ్మెల్యే దామచారి జనార్దన్ దంపతులు నాగ సత్యలత ప్రారంభించారు. ఆర్గనైజ్ చేశారు. ఇందులో మన ఎంఎస్ కళ్యాణ మండపంలో ఈరోజే లాంచ్ చేయడం జరిగింది. షోరూంలో మన విజయవాడ కానీ హైదరాబాద్ కానీ అన్ని కంపెనీస్ కూడా గోల్డ్ ఎగ్జిబిషన్స్ పెట్టారు. ఈరోజు డైమండ్స్ కానీ అదేవిధంగా రకరకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లైట్ వెయిట్ జ్యువెలరీస్ అన్నీ కూడా మంచి కంపెనీస్ అన్నీ కూడా ఒంగోలులో పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం ఎక్కడికో పోయి ఒక షోరూమ్కి వెళ్ళి అక్కడ నచ్చక ఇంకో దగ్గరికి వెళ్ళి అట్లా లేకుండా అన్నీ కూడా ఉండే షోరూమ్స్ అన్నీ ఒక దగ్గరికి రావడం, వాళ్ళ క్యాటలాగ్ కూడా చూపిస్తారు, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవడానికి అన్నీ
కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒంగోలులో ప్రజలు మహిళలందరూ కూడా ప్రత్యేకించి త్రీ డేస్ ఉంటుంది కాబట్టి 3 డేస్ అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. మనకి కావాల్సిన ఐటమ్స్ మన విజయవాడ పోకుండా ఇక్కడే అన్నీ కూడా వచ్చినాయి కాబట్టి అన్ని కంపెనీస్ కూడా చెక్ చేసుకొని మీకు ఎట్లా కావాలనేది కూడా చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాం. కాబట్టి మన ఏదైతే పాన్ ఇండియా వాళ్ళకి మన అనుకున్న గారికి మన స్కూల్కి అభినందనలు తప్పకుండా ఈ 3 డేస్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు ఎగ్జిబిషన్ ఫస్ట్ టైం ఒంగోలు ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరిగింది అనుకుంటున్నాను. సజ్జ అనుకున్నారు. కలెక్షన్స్ చాలా బాగున్నాయి. అంటే అన్ని రకాల వెరైటీస్ డైమండ్, గోల్డ్, లైట్ వెయిట్ జ్యువెలరీ అన్ని రకాల వెరైటీస్ ఒక చోట. అంటే కలెక్షన్లో ఇన్ని రకాలన్నీ ఒక చోట చూడటం జరగదు. ఒక షోరూమ్కి వెళ్ళామంటే కొన్ని రకాల వెరైటీస్ దొరుకుతాయి. అలా కాకుండా ప్రతి వెరైటీ ఏది కావాలన్నా ఇక్కడంతా బాగా కలెక్షన్ కూడా చాలా బాగుంది. జ్యువెలరీ షాప్లో కూడా ప్రతి ఒక్కరు వచ్చి జ్యువెలరీ ఎగ్జిబిషన్ విజిట్ చేసి డెఫినెట్గా అందరూ కూడా తీసుకుంటారని ఆశిస్తున్నాను. నమస్కారం అండి. ఒంగోలు ప్రజలందరికీ కూడా ఇక్కడ మన ఒంగోలు ఎంఎస్ ఫంక్షన్లో పాన్ ఇండియా జ్యువెల్స్ అని నేషనల్ వైడ్గా ఉన్న జ్యువెలరీ షాప్స్ అందరూ కూడా ఒక రూఫ్ కింద బెంగళూరు నుంచి ముంబై, చెన్నై, విజయవాడ, హైదరాబాద్ ఇలా అన్ని స్టేట్స్ నుంచి కూడా రకరకాల వాళ్ళ న్యూ డిజైన్స్ అన్నిటితో వాళ్ళ ఆఫర్స్తో వచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారండి. ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఈ December 5, 6, 7 ఈ 3 డేస్ కూడా ఫ్రైడే, సాటర్డే, సండే ఇక్కడ ఈ ప్రదర్శన జరపబడుతుంది. సో మీరందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను.